జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి దరఖాస్తుల వెలువ కొనసాగింది. 3 నెలలుగా లోక్సభ ఎన్నికల కోడ్తో ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో అధికారులు తమ సమస్యల్ని పట్టించుకోవటం లేదంటూ సిటిజనం ఆరోపించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మేయర్, కమిషనర్ల దృష్టికి తీసుకొచ్చారు. తప్పులు చేసిన వారికి అధికారులు సహకరిస్తూ ఇబ్బందులు పడుతున్న తమకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు గోడును చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి జోనల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిప్పటమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ఎవరు మాకు ఇస్తలే, మాకన్నా వెనక సీరికి వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చినాయి, కొల్లాపూరు, మళ్ళీ లింగంపల్లి వాళ్ళందరికి వచ్చినాయి, కానీ మాకు రాలేదని మేము ఇట్లా తిరుగుతా ఉన్నాం సార్. దాని గురించి ఇప్పుడు ఇంట్లో కిరాయి చూస్తే ఎక్కువ ఉంది. 8,000, 10,000 కిరాయిలు ఉన్నాయి. ఎంత అని కట్టుకోవాలి మేము? మా పిల్లల చదువుకి పెట్టుకోవాలన్నా? మేము సంపాదించే సంపాదనం కొంచెము వీళ్ళకి పెట్టుకొని ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎప్పుడన్నా డబుల్ బెడ్రూమ్ రావాలని కోరుకుంటున్నాం. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, ఎంక్వైరీ కూడా సరిగ్గా చేస్తలేరు. అసలు ఏంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, భర్త వదిలేసిండు, కనుక్కోనన్నా ఇస్తే బాగుంటుంది కదా సార్. ఎంతో మంది మా సైడ్ అయితే మాది మంగళాట, అక్కడ లేని వాళ్ళకు కూడా ఇస్తలేరు. ప్రజల సమస్యల పట్ల జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిటిజన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు సమస్యల్ని సృష్టించేది అధికారులేనంటూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఫిర్యాదులే అధిక సంఖ్యలో వచ్చాయి. పర్మిషన్ ఓన్లీ 34 స్క్వేర్ యార్డ్స్, కానీ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ 61 స్క్వేర్ యార్డ్స్. 3 సైడ్స్ నాదే ఉంది, అంటే 3 సైడ్స్ కూడా ఎంక్రోచ్ చేశాడు. ప్లస్ రోడ్డు, ఆ లిఫ్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ రోడ్లు వేసేసాడు. దాని గురించి ఇప్పటికీ నేను కంప్లైంట్ ఇచ్చి 3 months అయింది. ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు. స్టిల్ +2 పర్మిషన్ అని చెప్పి నాకు చెప్పారు. ఇప్పుడు టోటల్ 4 అయిపోయింది, 5 floors కన్స్ట్రక్షన్ అవుతుంది. జీహెచ్ఎంసీ అధికారులు సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ తనను అనారోగ్యం పాలు చేశారంటూ రాయదుర్గానికి చెందిన గాయత్రి అనే మహిళ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తూ బోరున విలపించారు. అక్రమ కట్టడాన్ని చేపడుతున్నారని, చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. పైగా అక్రమార్కులతో టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు కలిపి దగ్గరుండి సహకరించారంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్, ఇన్ఛార్జి కమిషనర్లను కోరింది బాధిత మహిళ. వీళ్ళ వల్లే నేను అనారోగ్యానికి పాలయ్యాను. సంవత్సరం నుంచి, పోయిన సంవత్సరం 3 నెలల నుంచి. అప్పుడు నాకు సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్ లేచాడు. అప్పుడే నేను బయట టౌన్ ప్లాన్ లో చెప్పాను. అసలు మున్సిపల్ మార్టిగేజ్ పేపర్లు కూడా పెట్టుకోకుండానే ఆయనకి పర్మిషన్లు ఇవ్వడం, ఆయన చేత దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేస్తారు టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చి. నేను కంప్లైంట్ చేస్తున్నా కదా, అదేమంటే నా మీద మాటకోసారి పోలీస్ కేసు పెడతారు. ఎంతో కష్టపడి నా బిడ్డల లోన్ పెట్టి ఇల్లు కట్టించారు. ఒక్క ఫ్లోర్ నేను వేసుకుంది. నేను ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి నా న్యాయం లేదు. హైదరాబాద్ లో భూ కబ్జాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ తప్పుల్ని సమర్థించుకుంటున్నారని మండిపడుతున్నారు బాధితులు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఈ రకాల మీద అడిగారు. ఒకటి శానిటేషన్ మీద ఒకటి అడిగారు, ఒకళ్ళ విడో పెన్షన్, అంగన్వాడీ సెంటర్ గురించి కూడా అడిగారు, రోడ్డు బాగాలేదని ఒకళ్ళు అడిగారు, డబుల్ బెడ్రూమ్ గురించి అడిగారు. అలాగే 2 టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ వచ్చాయి. వాచ్మెన్ రూమ్ డిమాలిషన్ చేయాలి అని చెప్పి. ఇన్ని రోజులు అని అలా చెప్పట్లేదు, కానీ బట్ ఇక్కడ అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండరు కాబట్టి మేము వాళ్ళది నోట్ చేసుకొని కన్సర్న్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. డెఫినెట్గా వాళ్ళకి రిసీవ్ అయిన వెంబడి వాళ్ళు రియాక్ట్ అయ్యి చేస్తారు. అది వర్షాకాలం ప్రారంభమైన నాలాల్లో వ్యర్థాలని తొలగించలేదని ప్రజావాణిలో మేయర్కు ఫిర్యాదు చేశారు మల్కాజిగిరి కార్పొరేటర్. వర్షాకాలం కోసం ప్రిపేర్ అయ్యామని జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి చెప్పారు. ఫీల్డ్ మీద ఉండే టీమ్స్ తో రివ్యూ చేయడంతో పాటు స్టాగ్నేషన్ టీమ్స్ ని అలర్ట్ గా ఉంచామని చెప్పారు ఆమ్రపాలి. నేను డైరెక్ట్ ఎలక్షన్ కోడ్ మధ్యలో కూడా కల్పించిన కదా, కమిషనర్ గారికి కూడా ఇచ్చిన కదా. నేను ప్రయారిటీలో నాలా బాక్స్ని ప్రయారిటీలో తీసుకోవాలి, డీసిల్టింగ్ ప్రయారిటీ తీసుకోవాలని ఆల్రెడీ పోనీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా పోయి తెల్లారి ఫస్ట్ అంటే 7వ తారీఖు ఎలక్షన్ కోడ్ అవుతుందంటే ఫస్టే పోయి లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తక్వీల్ కూడా ట్యాంక్మెంట్ హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది. అక్కడ టాయిలెట్స్ నిర్వహణ, దీపాల నిర్వహణ, ఆ బండ్లో ఉన్నటువంటి సుందరీకరణ, దాని బ్యారికేడింగ్, ఇవన్నీ కూడా సమస్యలు. బండ చెరువు అంటే హెచ్ఎండిఏ పరిధిలో వచ్చేటువంటి చెరువుల పైన సమస్యలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు లేకుండా పోయారు.
హెచ్ఎండి అధికారులు ఎవరు కూడా మాకు అందుబాటులో లేకపోయారు. వాటిపైన తీసుకోవాలని అట్లనే ఈ నాలా సమస్యలపైన మరి వారు ఏం చర్యలు తీసుకుంటారో అడుగుదామని చెప్పి రావడం జరిగింది. తమకు అందిన ప్రతి సమస్యపై చర్యలు తీసుకుంటామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటిజన్స్ సమస్యల్ని పరిష్కరించేందుకు బల్దియా అధికారులు సిద్ధంగా ఉన్నారని, డిప్యూటీ మేయర్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఇక ఫిర్యాదులపై సరిగా స్పందించని అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మేయర్ విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు బాధితులు. అలాంటి ఆఫీసర్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటిజనం.